వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం మీడియా మిత్రులకు పాసులు వార్తా కవరేజ్ కోసం ఇచ్చే మీడియాకు డిపిఆర్ఓ ఇబ్బందులు పెడుతున్నారని మీడియా సంస్థల రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ మల్లికార్జున పద్మావతి సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆహ్వానంకు ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగింది. నగరం మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ గా వారి పదవీకాలం ముగిసిన సందర్భంగా సాయి మహిమ కాలనీ అసోసియేషన్ తరపున మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డికి, మాజీ ఎంపీపీ శ్రీమతి రెడ్డి స్వప్న వెంకటరెడ్డి కాలనీ తరపున కృతజ్ఞత పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం చేసి జ్ఞాపికను అందజేయడం జరిగింది. కీసరగుట్ట బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా భక్తులకు ఆదిజాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం కీసరగుట్ట వై జంక్షన్ దగ్గర ప్రారంభించడానికి కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ మురుగు ముత్యాలు గోధుమకుంట గ్రామం మాజీ ఎంపీటీసీ మంచాల పెంటే సహకారంతో చలివేంద్రం ఏర్పాటు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంలో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ పై తీర్పు రిజర్వ్. మేడిగడ్డ కుంగిన వ్యవహారంలో కేసీఆర్ హరీష్ రావుకు జిల్లా కోర్టు నోటీసులు. జిల్లా కోర్టు నోటీసులపై హైకోర్టు వెళ్లిన కేసీఆర్ హరీష్ రావు ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్. విద్యార్థి చెయ్యి విరిగేలా చిట్కబాదిన హాస్టల్ వార్డెన్. శుక్రవారం సంఘటన జరగగా 3 రోజులైన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వార్డెన్ అర్చన హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకాజీ కాలనీలో ఒకే కంపౌండ్ లో ఎస్సీ వెల్ఫేర్ కి చెందిన 2 హాస్టళ్లు ఉన్నాయి. ఒక హాస్టల్ నుండి విద్యార్థి పక్క హాస్టల్లోకి వెళ్లడంతో దారుణంగా కొట్టిన వార్డెన్ సదానందం. ఏపీ హైకోర్టు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల. మొత్తం ఖాళీలు 50, వేతనం 90,000. దరఖాస్తు చివరి తేదీ మార్చి 17. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత సహా ఇతర బీఆర్ఎస్ నేతలు ఎవరికి ఓటేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్ లో మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే నిబంధన మన భారత రాజ్యాంగంలో లేదని అన్నారు. పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది. టోర్నమెంట్ పై ఉగ్రవాద దాడి నీడలు అలుముకుంటున్నాయని టోర్నమెంట్ మధ్యలో వచ్చిన ఈ నివేదిక సంచలనం సృష్టించింది. మహాకుంభమేళపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో స్పందించారు. బానిస మనస్తత్వాలు ఉన్న వారే ఇలా హిందూ మత విశ్వాసాలపై దాడి చేస్తుంటారని మండిపడ్డారు. మన నమ్మకాలు, మన దేవాలయాలను, మన సంస్కృతిని, మన సిద్ధాంతాలపై దాడి చేస్తుంటారని అన్నారు. హుజూర్ మల్టీ ప్రాజెక్టు షేర్లు గత 5 సంవత్సరాల్లో దాదాపు 2600% రాబడిని ఇచ్చాయి. ఈ కారణంగా ఇన్వెస్టర్ల మూలధనం డబుల్ రెట్లు పెరిగింది. ఆ కంపెనీకి తాజాగా ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్ లో దీనిపై చర్చ జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.